ఆ యూఫ్రటీస్ నదిలో సంకెళ్ళు వేయబడి పడిన దూతలు ఉన్నాయి. ఎన్ని దూతలు? 4. మన బైబిల్ పాత నిబంధనలు ఏమైనా ఉందా? మన బైబిల్లో లేదు. రబాయిక్ స్క్రిప్చర్స్లో ఏమైనా ఉందా? ఉంది. ఆ 4 దూతలు ఎవరు? వారి పేరుతో పాటు రాసి ఉంటారు. అందులో ముఖ్యంగా అజిజల్. ఎవరు ఈ పడిన దూతలు? వీరికి ఎందుకు అక్కడ బంధించి పెట్టారు? ఈ పడిన దూతలే దేవుడికి విరోధంగా తిరిగినట్లుగా, దేవుడు తన ఇష్టముతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే, అంటే ఆయన చేసుకున్న విధానాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన అంత ప్రేమించాడు, అంత మంచిది 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 అని చేసుకున్నాడు. కానీ అపవాది ఎలాగ దాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ పడిన దూతలు వారు ఇచ్చారు తలంపులు. ఏంటి? ఇదిగో, దేవుడు తన స్వరూపంలో తన గుణగణాలు చొప్పున చేయబడిన ఈ పురుషుడు, ఈ స్త్రీని, వీరిని కల్తీ చేద్దాం. ఎట్లా కల్తీ? నెఫీనీల సంతానం. అదే ఆదికాండం 6లో చూస్తాం. నెఫీనీల సంతానం. ఏం జరిగింది? రబాయిక్ స్క్రిప్చర్స్లో ఇంకా క్లియర్గా ఇన్ డెప్త్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ యు సీ? అక్కడ రాయబడింది ఏంటంటే, ఇదిగో ఈ పడిన దూతల మానవులతో అగ్రిమెంట్ చేసుకున్నారంట. మీ కుమార్తెలను మాకు ఇవ్వి, మీకు ఈ పలానా నేర్పిస్తాం. మీ కుమార్తెలు మాకు ఇవ్వి, ఈ ఆయుధాలు చేస్తా నేర్పిస్తాం. మీ కుమార్తెలు మాకు ఇవ్వి, మేము పలానా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్. అక్కడ నుండి అగ్రిమెంట్తో వీరు మానవ కుమార్తెలను తీసుకొని ఈ పడిన దూతలో చెయ్యకూడనిది చేస్తూ అక్రమ సంబంధములు, ఇంకో మాటలు చెప్పాలంటే ఫోర్బిడెన్ థింగ్స్, దేవుడు ఫోర్బిడ్ చేసినది వారు చేసి, వారి సంతానమే నెఫీనీల సంతానం. బైబిల్లో తెలియజేయబడుతుంది. వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో నెఫీనీల సంతానం. ఆ నెఫీనీల సంతానానికి కారణమైనప్పుడు దేవుడు ఈ 4 దూతలు ఎవరైతే ఇనిషియల్ ప్లాన్, మాస్టర్ ప్లాన్, వారిని బంధించి ఆ యూఫ్రటీస్ దగ్గర బంధించి పెట్టాడు ఫర్ అ టైమ్ ఆఫ్ రెవల్యూషన్. దేవుడు ఆది నుండి అంత మెరిగినవాడు అండి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది చూస్తా దేవుని పర్స్పెక్టివ్ చూసినప్పుడు, దేవుడు అంటాడు, ఒరేయ్ నేను చేసుకున్నది పాడు చేద్దాం అనుకుంటావా? వీరు ఇప్పటికే పాడారు, నీకు తెలియదేమో. పాపం ఆల్రెడీ ప్రవేశించింది. తినవద్దన్న ఫలం తిన్న రోజున వీరు చచ్చారు. నువ్వు నేను చేసుకుంది పాడు చేస్తామని చూస్తావా? అయితే నేను కట్టి పెడతాను, టైం వస్తుంది, నువ్వు నాకే పని చేయాలి, నిన్నే పంపిస్తాను, పాడు చేసుకో. నువ్వు పాడు చేసుకున్న టైం వస్తుంది, అప్పుడు పాడు చేసుకో. అంతవరకు బంధించి పెట్టంటారా? మనం చూస్తున్నాం, అక్కడ బోర ఊదినప్పుడు ఆ బంధించబడిన వాడిని విడిపించి అంటారు. అవి ఏం చేస్తున్నాయి? వెళ్ళి మనుషుల్ని చంపుతున్నాయి. చూసి నోవా వరద ఎందుకు అనేకసార్లు చెప్పబడింది, కానీ ఒక మాటలో జ్ఞాపకం చేసుకోవాలి. నోవా వరద ఎందుకు? దుష్టత్వము లోకం పైన అధికమైంది. అంటే దుష్టత్వం ఏంటి? నరజాతి గురించి మాట్లాడుతున్నాడా? నరజాతిని రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అప్పటికే చూస్తే నెఫీనీల సంతానం భయంకరంగా ఉన్నారు. నెఫీనీల సంతానము నరజాతిని అణిచివేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ నెఫీనీల సంతానాన్ని బట్టి వీరికి దేవుడు భక్తి లేదు, భయము లేదు, విరోధ కార్యాల్లోనే జీవిస్తున్నారు. చూసి అక్కడే మనం గమనిస్తున్నాము, దేవుడు